ప్రియమైనటువంటి సంఘమా, 2026వ సంవత్సరానికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయంలో 9వ వచనంలో ఉన్నటువంటి సత్యాన్ని క్లుప్తంగా కొన్ని సత్యాలను మీకు తెలియచేయాలని పరిశుద్ధాత్ముడు ప్రేరణ అనుగ్రహించి ఉన్నాడు. ది బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 5 verse 9. యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. కలిసి నాతో మరలా ఒకసారి చెప్పండి. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆమేన్. ఈ సంవత్సరం ప్రతి ఒక్క కుటుంబంలో దేవుడు చేయాలనుకున్నటువంటి సత్యం, పరిశుద్ధాత్ముడు చెయ్యాలి అని ఆశపడుచున్నటువంటి సత్యం ఏమిటంటే, మనకు అర్థం కాని, మన మనసుకు మన హృదయానికి అర్థం కాని మహాకార్యాలు, గొప్ప కార్యాలను, లెక్కలేనన్ని అద్భుతాలను దేవుడు మన జీవితాల్లో చేయబోతున్నాడు. వాటికి లెక్క లేదు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు. 365 రోజులు ఉంటే సంవత్సరానికి ప్రతిరోజు మన జీవితంలో అద్భుతము జరుగుతుంది. అవి లెక్కించలేనన్ని అద్భుతాలు మన జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. అంటే దేవుని యొక్క ప్రేమకు అంతము లేదు. గడిచిన సంవత్సరము కన్నా, గడిచిన కాలము కన్నా మన జీవితాల్లో రానున్నటువంటి ఈ యొక్క సంవత్సరములో, ఈ సంవత్సరములో 2026వ సంవత్సరంలో దేవుని యొక్క కృప అత్యధికముగా ఉన్నది. మనము కృప నుండి కృపలోకి ప్రవేశిస్తాం, మహిమ నుండి మహిమలోకి మనం ప్రవేశిస్తాం. ఆశ్చర్య కార్యాలను మనం చూస్తాం, మన కళ్ళతో చూస్తాం, మన జీవితంలో అనుభవిస్తాం. మన ద్వారా అనేక మందికి ఆశీర్వాదము కలుగుతుంది. నీవు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు అనేక మందికి కలుగుతుంది. నీవు నీ కుటుంబం కొరకే కాకుండా అనేకుల కొరకు నీవు ఎప్పుడైతే ప్రార్థన విన్నపములు సమర్పిస్తావో, ప్రార్థనలు చేస్తావో, వారికి ఆశీర్వాదం కలుగుతుంది. అంటే ఈ సంవత్సరంలో నిన్ను నన్ను దేవుడు ఏం చేయబోతున్నాడు? ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా నిలబెట్టబోతున్నారు. అభిషేకము పెరుగుతుంది, ప్రార్థనా జీవితము పెరుగుతుంది, దేవునితో సన్నిహిత సంబంధము పెరుగుతుంది. గడిచిన కాలము కన్నా ఈ యొక్క రానున్న సంవత్సరంలో దేవునికి ఇంకా మనం దగ్గరవుతాం. వాక్యముతో సహవాసము పెరుగుతుంది, పరిశుద్ధాత్మతో సహవాసము పెరుగుతుంది. దేవదూతలను చూసేటువంటి ధన్యత, దేవదూతల యొక్క సహాయము పొందుకునేటువంటి ధన్యత, దేవదూతలకు శాసించే, ఆజ్ఞాపించే ధన్యత పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అధికారముతో కూడిన ప్రార్థన అభిషేకాన్ని పరిశుద్ధాత్ముడు సంఘానికి ఇవ్వబోతూ ఉన్నాడు. నీ ద్వారా అనేక ఆత్మలు రాబోతూ ఉన్నాయి, నూతన ఆత్మలు రాబోతూ ఉన్నాయి, అన్యులు రక్షణలోకి రాబోతూ ఉన్నారు. నీ ద్వారా అనేక మంది బాప్తిస్మములు తీసుకోవటానికి మార్గాలు తెరవబడతాయి. నీవు చెప్పేటువంటి సువార్త ద్వారా, యేసయ్య కృప ద్వారా అనేక మంది రక్షణ పొందుకునేటువంటి ధన్యకరమైన, ఆశీర్వాదకరమైన, అభిషేకించబడినటువంటి పాత్రలుగా పరిశుద్ధాత్ముడు ప్రతి కుటుంబాన్ని నిలబెట్టబోతున్నాడు. ఆయన చేసే కార్యాలకు మన ఆలోచనకు అంతు పట్టదు. అంతు పట్టలేనన్ని కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఆ ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు లెక్కించలేనన్నిగా ఉంటాయి. ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వందల వేల ప్రవచనాలు ఉన్నాయి. ప్రియమైనటువంటి సంఘమా, ఆ ప్రవచనాలు, ఆ వాగ్దానాలు ఎవరి కొరకు? ఎన్నుకోబడిన వారి కొరకు, ఏర్పాటు చేయబడిన వారి కొరకు, పిలవబడిన వారి కొరకు, సంఘము కొరకు అవి దాచబడి ఉన్నాయి. నీ కొరకు, నా కొరకు దాచబడి ఉన్నాయి. మన కళ్ళకు కనిపించవు, కానీ మనము ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు తండ్రి చిత్తాన్ని మనకు బయలుపరుస్తారు. తండ్రి మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని త్వరగా పొందుకోవటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం దయచేస్తాడు.
ప్రియమైనటువంటి సంఘమా, ఆ అభిషేకాన్ని, ఆ ధన్యతను, ఆ నడిపింపును పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే మన ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఎంతో ఉన్నతమైనది. ఆయన ఉద్దేశాలు చాలా శ్రేష్టమైనవి, చాలా ఉన్నతమైనవి. ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి మనం ఏం చేయాలి? గడిచిన జీవితములో, గడిచిన కాలములో ఎవరైతే మనకు బాధను, దుఃఖాన్ని కలుగజేసి ఉన్నారో, పనిచేసే స్థలములో మన యజమానుల ద్వారా, అనేకుల ద్వారా, మనకి ఎవరి ద్వారా అయితే బంధువుల ద్వారా కష్టము, బాధ, దుఃఖము కలిగిందో వారిని క్షమించాలి. వారి మీద ద్వేషము మన హృదయంలో ఉంచుకోకూడదు. ద్వేషాన్ని తొలగించి తండ్రి ప్రేమ చేత మనం నింపబడాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. మనల్ని ద్వేషించే వారి కొరకు, మన మీద నిందలు వేసే వారి కొరకు, మనల్ని తిరస్కరించే వారి కొరకు, వారి యొక్క రక్షణ కొరకు, వారి ఆశీర్వాదము కొరకు మనము ప్రార్థన చేయాలి. అందుకే యేసు ప్రభువు వారు ఏమన్నారంటే, ప్రతీకారము చేయుట నా వంతు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం వారికి ఏం చేయాలి? ఉపకారము చేయాలి. మన ప్రార్థన ద్వారా వారికి మేలు కలగాలి, వారికి రక్షణ కలగాలి. శత్రువులు మనల్ని ప్రేమించాలి, మన దగ్గరకు రావాలి, మనతో సహవాసం చేయాలి, మనల్ని అడగాలి. నీవు ప్రార్థన చేస్తే నా కుటుంబము ఆశీర్వదించబడుతుంది అని వాళ్ళు అడగాలి, ప్రార్థన చేయించుకోవాలి. ఆ ధన్యత పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి నీవు నేను అనుదినము సిద్ధపడాలి. అనుదినము నూతన కృప కొరకు, నూతన శక్తి కొరకు, నూతన అభిషేకము కొరకు మనము సిద్ధపడాలి. ఆయన కృపలో, యేసయ్య కృపలో మనము బలవంతులుగా ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఏర్పాటు అయినది. అందుకొరకు మనం ఇంకా సిద్ధపడదాం. మన యొక్క సిద్ధపాటులో ఆలస్యం చేయకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు త్వరలో రాబోతున్నారు. ఎవరి కొరకు రాబోతున్నారు? అన్యుల కొరకు కాదు, సిద్ధపడినటువంటి సార్వత్రిక సంఘము కొరకు యేసు ప్రభు వారు రాబోతున్నారు. ఆయన ప్రేమ శాశ్వతమైంది. తండ్రి మానవులందరినీ కూడా ప్రేమించారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవం అనుగ్రహించారు. తండ్రి తన ప్రేమను చూపించారు. యోహాను 3:16 మనం చూస్తాం. యేసయ్య తండ్రి చిత్తానికి లోబడ్డారు. మరణం వరకు తను తాను అప్పగించుకున్నారు. మానవులందరి కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు. రెండవసారి రాబోచున్నది సార్వత్రిక సంఘము కొరకు, మీ కొరకు, నా కొరకు, విశ్వసించిన వారి కొరకు యేసు ప్రభువు వారు రాబోతున్నారు. వచ్చేం చేస్తారు? బహుమానాలు ఇస్తారు. నీ ప్రార్థనకు బహుమానం, నీ కన్నిటి ప్రార్థనకు బహుమానం, నీవు ఇచ్చేటువంటి కానుకలకు బహుమానం, నీవు చేసినటువంటి మంచి కార్యాల కొరకు, దాన ధర్మాల కొరకు, అన్నదానము కొరకు, అనాథుల కొరకు, నువ్వు ఇచ్చిన వస్త్రాల కొరకు, చేసిన ప్రతి మేలు కొరకు, ఒక ఆత్మ రక్షణ పొందటానికి నీ యొక్క జీవితము, నీ ఉద్యోగము ఏ విధంగా ఉపయోగపడిందో వాటన్నిటిని బట్టి నీ కొరకు బహుమానాలు సిద్ధముగా ఉన్నాయి. అందుకే యేసు ప్రభువు వారు ఏమన్నారంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో, ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 22:12, behold I am coming soon, when I come I will give reward according to what he has done. ఇదిగో నేను త్వరలో రాబోతున్నాను, వాని క్రియ చొప్పున వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని యేసయ్య అంటున్నారు. ఆయన నీ కొరకు, నా కొరకు జీతాన్ని సిద్ధపరిచి ఉన్నారు, బహుమానాలు సిద్ధపరిచి ఉన్నారు, కిరీటాలు సిద్ధపరిచి ఉన్నారు. అవి తీసుకుని రాబోతూ ఉన్నారు. ఆ బహుమానాలు తీసుకుని యేసయ్యతో కలిసి తండ్రి ఇంటిలో నిత్యము నీవు నేను నివసించాలి అన్నది తండ్రి యొక్క సంకల్పం. నిత్యము నీవు నేను తండ్రి సన్నిధిలో ఆరాధన చేయాలి. ఇటువంటి భూలోకంలో మనకి హద్దులు ఉన్నాయి. మన ఇక్కడ అబుదాబిలో ఉంటున్నాం, మనకి ఆరాధనకి హద్దులు ఉన్నాయి. ఇంత సమయం వరకే మనకు ఉంటుంది. ఈ స్థలానికి మనం అద్దెలు కడుతున్నాం. ఆలోచన చేయండి, ఇక్కడ బౌండరీస్ ఉన్నాయి. మైకులు ఎంతవరకే పెట్టుకోవాలి, ఇంకా మనం పెట్టుకోవడానికి లేదు. సౌండ్ ఎక్కువగా పెట్టుకోవడానికి లేదు. 24 గంటలు ఆరాధన చేయడానికి ఇక్కడ అవకాశం లేదు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత హద్దులు లేవు, అక్కడ గోడలు లేవు,
అక్కడ విశాలమైనటువంటి స్థలం, సరిహద్దులు లేవు, గోడలు లేనటువంటి స్థలములో నిరంతరము కూడా తండ్రి యొక్క ప్రేమ చేత నింపబడినటువంటి స్థలం. అక్కడ సూర్యుడు లేడు, చీకటి లేదు, పాపము లేదు, రోగము లేదు, కష్టము లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. ఆలోచన చేయండి. ఆ స్థలములో నిరంతరము ఆరాధన చేసేటువంటి స్థలములో కోటాను కోట్ల దేవదూతలతో కలిసి నీవు నేను నిత్యము పగలు రాత్రి పరిశుద్ధుడు 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 అని తండ్రిని ఆరాధన చేసేటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలములో నీవు నేను ఉండటానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేయబోతున్నాడు. కాబట్టి మన ముందు ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఎంతో విలువైనవి, శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి. ప్రియమైనటువంటి సంగమా, ఈ లోకములో మనం నివసించటానికి భోజనం కావాలి, నివసించటానికి ఇల్లు కావాలి, వేసుకోవటానికి బట్టలు కావాలి, భౌతికంగా జీవించటానికి భౌతికపరమైన ఆహారం కావాలి. కానీ పరలోకములో దేవుని యొక్క సన్నిధిలో దుస్తులు అవసరం లేదు, మహిమ దేహాలు మనం కలిగి ఉంటాం. ఆలోచన చేయండి. అక్కడ ఆకలి ఉండదు, దాహము ఉండదు, అక్కడ చీకటి లేదు, అక్కడ నిరంతరము కూడా దేవుని యొక్క వెలుగు చేత నింపబడి ఉంటాం. ఆ పరిశుద్ధమైన మహిమగల స్థలములో నీవు నేను ఉండాలన్నదే దేవుని యొక్క సంకల్పం. ఆ సన్నిధికి వెళ్ళటానికి మనం సిద్ధపడాలి. ఆలోచన చేయండి. మనం ప్రార్థనలో సిద్ధపడాలి, విశ్వాసములో సిద్ధపడాలి, పరిశుద్ధతలో సిద్ధపడాలి. యేసయ్య రాకడ కొరకు మనం నిరీక్షణ కలిగి జీవించాలి. కాబట్టి మనకు లేని వాటి గురించి దిగులు పడకుండా మన కొరకు తండ్రి సిద్ధపరిచిన ఆశీర్వాదము కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి మనము జీవించాలి అన్నది పరిశుద్ధాత్మని యొక్క మాట. ఈరోజు ఆయన చేయబోయేటువంటి కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం, వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రతిరోజు కూడా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా యేసయ్య చెప్పిన సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకు పరిశుద్ధాత్ముడు మనకి సహాయము దయచేసి సర్వసత్యములోకి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం, కృతజ్ఞతలు తెలియచేద్దాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలయ్యా. గడిచిన సంవత్సరం అంతా 2025వ సంవత్సరంలో నీవు చేసిన ప్రతి మేలును బట్టి, తండ్రి చేసిన మేలులన్నిటిని బట్టి, యేసయ్య చూపిన కృపలను బట్టి, పరిశుద్ధాత్ముడా నీవు జరిగించిన కార్యాలను బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు. నూతన సంవత్సరములో లెక్కలేనని అద్భుత క్రియలను నీవు చేయటానికి సిద్ధముగా ఉన్నందుకు నీకు వందనాలయ్యా. మా ఆలోచనకు మించిన కార్యాలను, మా శక్తికి, మా సామర్థ్యానికి మేము చెయ్యలేనన్ని ఆశ్చర్య కార్యాలను నీవు మా అందరి జీవితాల్లో చేయబోతున్నందుకు నీకు వందనాలయ్యా. అందుకు కావలసిన నీ కృపలో మేము ఎదగటానికి, కృప నుండి కృపలో ఎదగటానికి, విశ్వాసము నుండి విశ్వాసములో ఎదగటానికి, నీ జ్ఞానములో ఎదగటానికి, నీ అభిషేకములో మేము ఎదగటానికి, యేసయ్య రాజ్యము కొరకు ఒక పాత్రగా వాడబడటానికి మమ్ములను పరిశుద్ధాత్ముడా నీవు సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని, ప్రతి ఒక్క బాధను, బంధకాన్ని, బలహీనతను యేసు ప్రభు నామములో పారదలతో బయటమందిస్తున్నాను. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభు అని ఒప్పుకొనుచు, యేసు పునరుత్థానుడు, యేసు సజీవుడు, యేసు ప్రభు వారు త్వరలో రాబోతున్నారు అన్న సత్యాన్ని ప్రకటించటానికి మమ్మలను సిద్ధపరిచి లోకములోకి వెలుగుగా పంపుచున్నందుకే పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. వెలుగై ఉన్న యేసయ్య ప్రేమను, కృపగల యేసయ్య ప్రేమను నిత్యము ప్రకటించటానికి, తండ్రి ప్రేమను ప్రకటించటానికి పరిశుద్ధాత్ముడా నీవే సామర్థ్యాన్ని, సహాయమును, నీ కృపావరములను మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. మేము విన్న సత్యంని నిరంతరము జ్ఞాపకం చేసుకోవటానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. ప్రకటించేవారుగా, క్రీస్తు కొరకు, రాజ్యము కొరకు, క్రీస్తు రాజ్యము కొరకు సాక్షులుగా జీవించేవారుగా మమ్ములను జీవింపచేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు ప్రభు శక్తిగల నామములో
ఈ యొక్క విశ్వాసముతో కూడినటువంటి ప్రమాణాన్ని చేస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని, నూతన సంవత్సరపు దినాన వాగ్దానాన్ని యేసు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్.